ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి అస్సలు నెట్టివేయకమ్మా. రేపటి రోజున ఈ యొక్క ఏప్రిల్ 24వ తేదీన అనగా గురువారం నాడు నీకొక మంచి శుభవార్తను నేను వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాటల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకో అంటున్నారు. మరి ఇంతకీ బాబాగారు దేనిని ఉద్దేశించి సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా బాబాగారి మాటల్లో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొంతమంది సాయి బంధువులకు మన వీడియోను షేర్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ గురువుగారు ఉన్న చోటనే చాలా చక్కగా మనకైతే జ్యోతిష్యం తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా. ఈ గురువారం నాడు నీకొక మంచి శుభవార్త నేను తెలియపరచబోతున్నాను. మరింతకీ ఆ శుభవార్త ఏమిటి బాబా అని అంటావేమో. చూడు, నీ మనసుకు అలాగే నీకు, నీ కుటుంబానికి కూడా ఎంతో మంచిగా, ఆనందంగా గడిపేటటువంటి మంచి శుభవార్తను ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. దేని గురించి అయితే నీవు కుమిలిపోతూ ఉన్నావో, ఏ అమ్మతనం నీకు దక్కడం లేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నావో, ఆ యొక్క అమ్మతనానికి ఉన్నటువంటి అర్థాన్ని అలాగే ఈ లోకానికి నీవు చాటి చెప్పబోతున్నావు. అంటే దేని గురించి బాబా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని నువ్వు ఆలోచనలో పడ్డావు కదూ. చూడు, నేను నీ గురించి అలాగే నీకు రాబోతున్నటువంటి సంతానం గురించి మంచి శుభవార్తను తెలియపరచబోతున్నాను. చాలా రోజుల నుండి నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదా. ఎన్నో పూజలు చేశావు, ఎన్నో వ్రతాలు చేశావు, కానీ ఎన్నో నోములు కూడా నోచుకున్నావు. కానీ నీకు మాత్రం సంతాన యోగం లేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీకు సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త నేను అందివ్వబోతున్నాను. ఇక నీవు బాధపడనవసరం లేదు. బాబా, నాకు ఈ జన్మలో ఇక తల్లినయ్యేటటువంటి యోగం లేదా అని ప్రతిరోజు ప్రతి క్షణం నీలో నువ్వు ఎంతగానో కుమిలిపోయావు కదా. ఇక నీవు బాధపడనవసరం లేదు. అలాగే నీలో నువ్వు అస్సలు దుఃఖించనవసరం లేదు. ఇక ఇరుగు పొరుగు వారు, లేదంటే బంధువులు, లేదంటే నీకు తెలిసిన వారు, ఇంకా ఎవరైనా కావచ్చు, నిన్ను ఎవరైతే హేళన చేసి ఎన్నో రకాలుగా మాటలతో బాధ పెట్టారో వారందరికీ కూడా నీవు చాలా అంటే చాలా గట్టి సమాధానం ఇవ్వబోతున్నావు. చూడు, ఈ లోకంలో బిడ్డలు లేకపోతే నీవేమి అంటే దుష్టురాలివనో, లేదంటే ఈ సమాజం నుండి వెలివేసిన దానివనో, ఈ విధమైనటువంటి భావనతో నీవేమీ బాధపడనవసరం లేదు. ఎవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ కూడా వారి బిడ్డల ద్వారా ముందు రోజుల్లో వారు ఏ విధమైనటువంటి మాటలతో, చేష్టలతో ఏ విధంగా బాధపడతారో నువ్వే చూస్తావు కదా. ఈ లోకం చాలా మారిపోయింది. బిడ్డలు ఉన్నవారు కూడా సంతోషంగా ఈ రోజుల్లో ఆనందంగా బతకలేకపోతున్నారు. కాబట్టి కేవలం బిడ్డలు ఉంటే మాత్రమే ఈ సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది ఆడదానికి అనేది చాలా అంటే చాలా అసలు నేను ఒప్పుకోలేనటువంటి సత్యం. కానీ నువ్వు చాలా రోజుల నుండి, ఎన్నో రోజుల నుండి దుఃఖిస్తూ కేవలం నాకు తల్లి అయ్యేటటువంటి యోగ్యాన్ని, అలాగే ఈ సంతానాన్ని నాకు ప్రసాదించు బాబా అని ఏదైతే నువ్వు అడిగావో దానికి సంబంధించినటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేర్చడం నా బాధ్యత. నీ పూజలు ఫలించాయి, అలాగే నీ వ్రతాలు ఫలించాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు సంపూర్ణంగా దక్కబోతుంది. కాబట్టి సంతానపరంగా నీవు మంచి శుభవార్తనైతే రేపటి రోజున, అది కూడా నా గురువారం రోజున, నాకెంతో ఇష్టమైనటువంటి గురువారం రోజున నీవు గురు అనుగ్రహం ద్వారా మంచి శుభవార్తనైతే వినబోతున్నావు. చూడండి, బాబా గారు అందించినటువంటి సందేశం అనే కాదండి, ఈ లోకంలో నిజంగా ఒక ఆడది ఏ విధంగా అయితే అంటే ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా అనాగరికమైనటువంటి మాటలతో చాలామంది, అంటే ఎవరో కాదండి, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువర్గం కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు, ఒక తల్లికి బిడ్డలు లేకపోతే ఏదో అంటే ఆవిడేదో పాపం చేసిన స్త్రీలాగా ఆమెను పదే పదే ఎక్కడికైనా కానీ అంటే శుభకార్యంలో ఆమె ఎదురైనప్పటికీ, శుభకార్యంలో ఉన్నప్పటికీ కొంతమంది గుచ్చి మరీ అడుగుతూ ఉంటారు. తెలిసి కూడా మీకు ఇంకా పిల్లలు లేరా అండి అని చెప్పి
ఎటకారంగా మాట్లాడటం కావచ్చు, లేదంటే తెలిసి కూడా వారిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నంగా అడగడం కావచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా రకాలుగా ఒక స్త్రీని ఏ విధంగా అయితే ఒక స్త్రీ మాత్రమే బాధ పెట్టే విధంగా ఈ లోకంలో కొన్ని మాటలను అయితే మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక మహిళ ఏ విధంగా బాధకు గురవుతుంది, అలాగే ఆమెకు మాత్రం ఏదైనా అంటే కావాలని చేసుకున్నటువంటి విషయాలు అయితే ఏమీ కాదు కదండి. భగవంతుడి అనుగ్రహం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిపై ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలనేది భగవంతుడి చేతిలో ఉంటుంది. అప్పటి వరకు ఎవరికైనా కానీ ఒక అదృష్టం కావచ్చు, ధనయోగం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, లేదంటే ఒక ఇల్లు కట్టుకునేటటువంటి స్తోమత కావచ్చు, లేదంటే ఒక మంచి అంటే మనకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మనకు రాసి పెట్టి ఉంటే ఏదైనా ఎప్పటికైనా కానీ జరుగుతుందనేది సత్యం. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా జరగాలి, భగవంతుడు మనకి ఏది ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలనేది అంతా కూడా ఆయన చేతుల్లో నిర్ణయించి ఉంటుంది. కాబట్టి ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే బిడ్డలతో మాటలు కానీ, లేదంటే వారి వలన వారు చేసేటటువంటి మాటలు, దాడి ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదండి. మరి దానంతటితో కూడా పోలిస్తే కొంతమంది బిడ్డలు లేని వారు కూడా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బిడ్డలు లేకపోవడం పెద్ద పాపం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి అవగాహన తెచ్చుకొని సాటి మహిళను కానీ, లేదంటే ఆ పేరెంట్స్ని ఎవరూ కూడా బాధ పెట్టే విధంగా ఎవరూ కూడా మాట్లాడటం మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, బాబాగారు ఒక మహిళకు ఆమె చేసినటువంటి అంటే బిడ్డలు లేకపోతే ఆ స్త్రీ పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు. అమ్మ అని పిలిపించుకునేటువంటి యోగం నాకు దక్కడం లేదని చెప్పి ఎవరైనా కానీ చాలా బాధపడతారు కదండి. అలా నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. అతి త్వరలోనే నీకు మంచి శుభవార్త, నువ్వు చేసినటువంటి పూజల ఫలంగా కానీ, లేదంటే నువ్వు చేస్తున్నటువంటి వ్రతాల ఫలంగా కానీ, భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రోజు కాకపోయినా రేపైనా, ఆలస్యం జరిగినా కానీ నీకంతా కూడా మంచే జరుగుతుంది అనేటటువంటి బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అండి. మరి ఎవరూ కూడా ఈ యొక్క సందేశాన్ని అంటే బాబాగారు ఈ విధంగా అందిస్తున్నారు కదా, రేపటి రోజునే మాకు వెంటనే శుభవార్త వింటామా అనేటటువంటి అత్యుత్సాహంతో ఎవరూ కూడా వినకండి. ఎందుకంటే ఒక మంచి సమయం అనేది తప్పకుండా మన జీవితంలో బాబాగారు ప్రసాదిస్తాడు అనేటటువంటి భావనతో ఈరోజు రేపైతే రేపు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాటలను మీకు అందివ్వడం జరిగింది. మరి బాబాగారు అందించినటువంటి సందేశంగా మీరు కూడా భావిస్తారని చెప్పి తీసుకోండి. మరి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే బిడ్డల కోసం పరితపిస్తూ ఉన్నటువంటి స్త్రీలకు తప్పకుండా బాబాగారు సంతాన యోగం కలిగే విధంగా అనుగ్రహ వర్షాన్ని కురిపించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.